బాబోయ్ ఏంటండి, మాకంటే చాలా పొడవుగా ఉన్నారు నెఫీలు, ఉన్నత దేవులు, వాళ్ళతో యుద్ధం చేయడం మన వల్ల కాదని ఈ 10 మంది చెబితే, ఈ 10 మంది మాటను ఏం చేశారండి, మొత్తం బ్యాచ్ అంతా తీసుకుని ఆఖరికి మోషే మీద, అహరోను మీద సణుగుతూ, ఆఖరికి సర్వ సమాజం అంతా కూడా ఏంటన్నారు, ఆ ఐగుప్తే మేలే కదా, ఐగుప్తే మేలే కదా, అక్కడికే పోవడం కదా, మమ్మల్ని చావడానికి తీసుకొచ్చావా, మేము అక్కడ చచ్చిపోలేదు, అరణ్యమందు ఎందుకు చచ్చిపోలేదు, ఐగుప్తులం ఎందుకు చచ్చిపోలేదు, మా భార్య పిల్లలు కొల్లపోవద్దురు, ఐగుప్తుకి పోవడం మేలు అని ఎంతగానో బాధపడుతూ గుండెలు బాదుతూ ఎలుగెత్తున్న సందర్భంలో అక్కడండి మోషే అహరోనులు ఏం చేసేది తెలుసండి, పాపం ఎంత బాధ అండి. వాళ్ళందరి మధ్య అలా మోషే అహరోనులు ఇద్దరు కూడా ఇచ్చారండి, ఎందుకు చేయాలి, ఏం తప్పు చేశారు వీళ్ళు? ఇశ్రాయేలు ఎదుట మోషే అహరోనులు ఇద్దరు కూడా ఏం చేశారండి, 2 చేతులు పైకి పెట్టి కాళ్ళకి ఏం పెట్టేశారండి, వాళ్ళకే దండాలు పెట్టేశారు. ఎలాంటి జనం చూడండి, వీళ్ళ నోటంటే ఎలాంటి మాటలు రావచ్చా? యెహోవా దేవుని కార్యాలు చూసారే, ఎర్ర సముద్రం పాయలుగా అయిపోవడం చూశారు వీళ్ళు, ఐగుప్తు దేశంలో 10 రకాల అద్భుతాలు చేయడం చూశారు, ఐగుప్తు యొక్క తొలిచూలు చచ్చిపోవడం చూశారు, మిడతలు దండు రావడం చూశారు, ఈగల దండు రావడం చూశారు, కప్పలు రావడం చూశారు, పాములు రావడం చూశారు, రకరకాల అద్భుతాలు చూశారు, మారా నీళ్లు చేదుగా ఉన్న నీళ్లు మధురంగా మారిపోవడం చూశారు, బండ నుండి నీళ్లు రప్పించడం చూశారు, మోషే ద్వారా అద్భుతం చూశారు, ఐగుప్తు దేశంలో 10 రకాల అద్భుతం చూశారు, గెద్ద రెక్కల మీద నుండి విడిపించినట్లుగా దేవుడు వారిని విడిపించి ఏ విధమైన యుద్ధ భయం లేకుండా నడిపిస్తున్న తరుణములో పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభాన్ని కూడా దేవుడు పంపిస్తున్నటువంటి ఆ వేళలో ఇంతటి మహోన్నతమైన కార్యాలు చేస్తున్న ఆ దేవుని మీద ఇంత నమ్మకం లేదే. 4-5 పొడుగుగా ఉన్నారని, ఎంతమంది అండి, కొంచెం పొడుగ్గానే మనుషులు కనపడ్డారంట, అబ్బాయి వాళ్ళతో మన ఇది పెద్ద చేసేసారు. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి, మనకి ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తున్నా ఇంకనూ దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకము లేని స్థితిని ఎలా ఉంది. అందుకే దేవుణ్ణి యథార్థంగా నువ్వు ఆరాధించలేకపోతున్నావు, దేవుని ఆత్మను పొందలేకపోతున్నావు. అదే బాధతో ప్రజలందరి ఎదుట వాళ్ళ కాళ్ళకి ఏం పెట్టారండి, ఎవరు పెట్టాలి అసలు, యాజకులు ఎవరు పెట్టాలమ్మా, దేవుడు పెట్టాలి. వీళ్ళందరూ ఏమంటున్నారు ఇప్పుడు, మా ఆబా చంపేస్తా చంపేసా బాబా పిల్లలు బ్యాచ్ ఎప్పుడు ఉండదండి, నమ్మకం ఉండదండి బాబు. ఇదే బాధ, దేవుని బాధ కూడా ఇదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు 2 పైకి వచ్చారండి. అప్పుడు ఎంతమంది వచ్చారండి, 2 సపరేట్ అయిపోయారు, 2 సపరేట్గా మాట్లాడుతున్నారు, 2 వ్యవహార శైలి వేరుగా ఉంది. వారి పేర్లు యెహోషువ, కాలేబు. అంతమంది మనుషుల మధ్య వారు వణుకుతున్న వేళలో, భయపడుతున్న వేళలో మోషే అహరోనులు కూడా ఏమి చేయాలో అర్థం కాక, వారిని ఎలాగో వారించాలో తెలియక వారి కాళ్ళ మీద పడిపోయారు. అయ్యా మీరు మాట్లాడొద్దు అన్నట్లుగా వారు సాష్టాంగ పడిపోయి ఏ విధమైన మాటలు మాట్లాడిన తరుణములు 2 మాట్లాడుతున్నారు వ్యక్తులు, యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు, యెహోషువ. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? 6-7 ఇశ్రాయేలు సర్వ సమాజముతో, అది రే బాబు వాళ్ళ మాట అనకండి, మేము సంచరించి చూచిన దేశము అద్భుతమైన దేశం, అది అద్భుతంగా ఉంది, మంచి దేశం అది. ఆ దేశము మనల్ని చేర్చి దాన్ని మనకిస్తాడు, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకండి, ఆ దేశ ప్రజలను చూచి మీరు భయపడకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతటి విశ్వాసంతో కూడిన మాట, ఎంతటి ధైర్యంతో కూడిన మాట ఇద్దరు చెప్తున్నారండి. తెంగరదలో అనాలి. మన దేవుడు మన వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ గొప్పది కదరా.
మనకు భయం ఏంట్రా అనేటువంటి ఇది లేదు వీళ్ళకి. ఫస్ట్ నుంచి తినేయడం తుడిసేయడం, తినేయడం తుడిసేయడం అన్నమాట. ఏం పెట్టో ఒక్కొక్క తల్లి ఒక కూతురు ఉంటుంది. తల్లిదండ్రులు ఎంత పెట్టినా మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసి 10 లక్షలు కట్నం ఇచ్చినా, వేరే సామాన్లు 4 లక్షలు ఇచ్చినా, పండగకి ఒక 50,000 60,000 ఇచ్చినా, మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళి ఏమంటుంది? ఈ డైలాగ్ ఏమేస్తాను, ఏం పెట్టా నువ్వు? అనవసరంగా నీ కడుపు ముట్టాను నేను. ఆ పాస్టర్ కడుపు ముట్టితే బాగున్నావు, ఒక అరకరం వచ్చేసింది. ఎప్పుడు ఇదే మాట అంటుంటుంది. మరి ఏటో మరి ఎంత పెట్టినా ఏం చేద్దాన్ని వెనక్కే తుడిచేస్తుంటుంది. ఇది బ్యాచ్. ఎన్ని కార్యములు చేసిన ఇశ్రాయేలు ప్రజలు వెంటనే మర్చిపోయే స్థితి ఇది. దేవుడు ఇంతవరకు నడిపించాడే, మన దేవుడు ఆకాశము నుండి ఆయన మహిమ మేఘస్తంభం మీద మన పెట్టాడే, మనకి భయమేట్రా? మన యుద్ధాలు జరిగించేవాడు మన యెహోవా దేవుడు మనకు అండగా ఉండగానే స్థిరమైన ఒక చిన్న విశ్వాసం కూడా వీళ్ళు లేనివారే ఆఖరికి మోషేని ఎలా కొట్టేద్దాం? అసలు ఆ టైంలో అటండి మోషేని రాళ్ళిచ్చి కొట్టేద్దాం చూశారట. ఈ మాట చదవగానే అల్లిపోయాను నేను. అమ్మాబోయ్, మన సంఘం మంచిదే సంఘం, మీరు మన ఒకటి ఎక్కడ నమ్మం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషేని ఏం చేశారండి? చదవండి ఈ 9 ఆఖరి మాట. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని వారిని అంటే అహరోనుని మోసేని ఏం పెట్టి దేంతో కూడా వస్తారండి? ఏం చేశారని? వాళ్ళు బంగారం పట్టిపోయారా? వాళ్ళ ఇంట్లో బంగారం పట్టిపోయారా? వాళ్ళని దోసుకున్నారా? చక్కగా ప్రార్థనలు చేస్తూ వారి కుటుంబ యోగక్షేమాన్ని కోరుతూ వారి బానిసత్వాన్ని నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళుతున్న నాయకులను రాళ్ళు తీసుకుని ఏం చేయాలటండి? చంపేద్దాం అనుకుంటే అప్పుడు దేవుని మందసం దగ్గర దేవుని సన్నిధి ప్రత్యక్షమే వారు కనబడిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రసన్నమైన కాంతిని ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరూ చూశారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగో చూసైనా వీరి మానసిక పరిస్థితి మారుతుందేమోనని. అప్పటికి నా దేవుడు ఎంత బాధపడతాడో తెలుసండి. నా దేవుడు ఎంత వేదన చెందుతాడో తెలుసండి. నా దేవుడు ఎంతగా రోధిస్తాడో, ఎంతగా బాధపడిపోతాడో తెలుసండి. ఆ కింద వచనం అంటది 11వ వచనము, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచకలన్నింటినీ నన్ను మరిచిపోయి నన్ను నమ్మక ఉంటారు? ఎన్నాళ్ళు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు ఉండిపోతారు? ఎప్పుడు మారుతారు? ఎప్పుడు నా అర్థం చేసుకుంటారు? తల్లిదండ్రులని పిల్లలు ఎప్పుడు అర్థం చేసుకుంటారండి? వారు రక్త మాంసాలు ఇచ్చినా అర్థం కాదు. అప్పుల పాలైపోయి పెడుతున్నా ఒక్కొక్క కూతురికి అర్థం కాదు, ఒక్కొక్క కొడుకు అర్థం కాదు. అయ్యో, నా తల్లిదండ్రులు అప్పుల పాలైపోతున్నానని చదివించడం కోసం నా తల్లిదండ్రులు ఎంతగా ఇబ్బంది పడిపోతున్నారు, నా తల్లిదండ్రులు ఎంత శ్రమిస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి విధం ఉండదు. ఎంతసేపు కూడా ఏమంటండి? ఇమ్ము జలగా అర్థం అవుదో. ఎన్నాళ్ళు నా ప్రజలు, ఎన్నాళ్ళు నన్ను నమ్మినట్టు నన్ను వెంబడిస్తున్న నా ప్రజలు ఇన్ని సూచక క్రియలను, అద్భుతములు, ఇన్ని మహిమగల కార్యములు చేసినప్పటికీ నన్ను నమ్మరు. ఈరోజు డివైన్ ప్రేయర్ సెంటర్లో ఉంటున్న నా సంఘమా, ఎంత కాలం ఇంకా దేవునిలో మీ విశ్వాసము 40 ఉంటారు? 100కి 100 వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు 100% విశ్వాసం ఉందండి. నీళ్ళలో ముంచిన ఆయనే, పాళ్ళలో ముంచిన ఆయనే. నాకు శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏమైనా నేను ప్రభు బిడ్డనే ప్రార్థించక మానను, ఆరాధన ఆపను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనసు బాగోలేదండి అయ్యగారు. ఒక ఆవిడకి ఫోన్ చేస్తే ఫోన్ అంటుంది, మనసు ఏందటంటే బడి ఆరాధన మానేది. ఏం బాగోలేదు? మనసు బాగోపోతేనే మానేస్తే ఏదైనా చిన్న ఆపదొస్తే ఇంకొత్తవా గుళ్ళోకి? నమ్మని వాళ్ళ కోసం చెప్తున్నాడు. ఎన్నాళ్ళ మట్టుకి నా ప్రజలు, చదువు తల్లి, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచకలన్నింటినీ
నమ్మక. ఎన్ని ఒకటా రెండా నీ జీవితంలో ఒకటా రెండా మూడా లెక్క పెట్టుకో, లెక్క లేనన్ని అద్భుత కార్యములు ఆయన చేయగల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడుగడుగున అద్భుతమే, అడుగడుగున అద్భుతమే, ప్రయాణంలో అద్భుతమే, రోజుకొక అద్భుతమే. నువ్వు తినడమే అద్భుతం. తినేటప్పుడు ఒక్కొక్క మెతుకు పక్కకు పోతే ఏ నొప్పి అండి? 24 గంటల నొప్పి. పక్క కొద్దిగా పక్క దొరికిందంటే, ఎంట్రుక వాసి నరములో బ్లడ్ ఎలా ఆగిందంటే ఏం చేస్తావు బాబు? నువ్వు టక్కన పడుకుంటావు అంతే. ఏమంటాడు? నరాల్లో నీకు బ్రెయిన్లో ఏనండి బ్లడ్ ఏమో స్టక్ అయిందండి. ఏంటండి? స్టాక్ అయింది. ఎంత? దానికి ఇసుక రేణు అంత అడ్డు ఉంటుంది, అంతే. ఎక్కువ ఉండదు అడ్డం. ఇసుక రేణు అంత అడ్డు వచ్చింది అనుకోండి, నువ్వేం చేస్తావు? ఎంత పెద్ద బిల్డప్ ఇచ్చేవాడివి, వెంటనే బెడ్డ మీద ఐసీయూలే వేస్తారు. అప్పుడు చుట్టాలు పట్టరా, ఏంటండి ఎంతమంది జనం వస్తున్నారు, ఎవరండి ఇతను? వ్యాపారస్తుడే జనం పెట్టి బాగున్నాడు తడతాడు, ఐసీయూలో రాకూడదు. ఇలాగా ఇలా ఐసీయూలో అప్పుడు ఒక్కడికి కుయ్యు 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 అప్పుడు తెచ్చుతుంది అయ్యగారికి. నేను ఏదో అనుకుంటున్నాను, నేను 10 లక్షలు ఉన్నాయి క్యాష్, 2 సైట్లు ఉన్నాయి, నేను పెద్దోడిని అనుకున్నాను. ఇదేంటి చిన్నది అడ్డు వచ్చిందా? ఈ అడ్డుకి ఇందులో పడిపోయినా అమ్మ బాబోయ్. అయితే ఇక్కడి నుంచి నా కళ్ళు తెరుస్తాను. నా జీవము నాది కాదు, నా బ్రతుకు నాది కాదు, నాదంతా కూడా దేవునిదే. ఇక నేను పరిపూర్ణంగా దేవుణ్ణే నమ్ముతానని ఎవరైతే పరిపూర్ణమైన విశ్వాసంలోకి వస్తారో దేవుడు వారికి సహాయపడతాడు. మోషే తన జనాంగాన్ని బట్టి తగ్గించుకుని వారి పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. వారు ఎంత దుర్మార్గులైనప్పటికీ వారిని క్షమించమని కోరుతున్నాడు. కానీ అద్భుతములు చూసి, ఆశ్చర్య కార్యములు చూసి ఇంకా పరిపూర్ణమైన నమ్మకం మనకు రాకపోతే దేవుడు కూడా ఈ రీతిగానే అప్పుడు బాధపడినట్లుగానే ఇప్పుడు కూడా బాధపడుతున్నాడు. ఎన్నాళ్ళ మట్టుకి నా ప్రజలు నన్ను నమ్మరు, ఎన్నాళ్ళ మట్టుకు నా ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు, ఎన్నాళ్ళ మట్టుకు నా ప్రజలు నన్ను, నా వాక్యాన్ని వినరు, అంగీకరించరు, నా యొక్క త్రోవలో నడవరని ఆయన బాధపడుతున్నాడు. ఆయన్ని బాధ పెడతావో, ఆయన సంతోష పెడతావో అది నీ చేతుల్లో ఉంది. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, అయ్యా నిన్ను బాధ పెట్టే గుంపులో మేమున్నామా? నిన్ను సంతోషపెట్టే గుంపులో మేమున్నామా? ఏ గుంపులో మేమున్నామో ఒకసారి పరిశీలన చేద్దాము.